రాజ్భవన్లో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరైన ఈ వేడుకలను లైవ్ గా చూద్దాం. మీరు ఒకసారి డయాస్ మీదకి వచ్చి మీరు మీ ప్లీజ్ సార్ ప్లీజ్. రాజఫలాలు వద్దన్నాడు సార్. రాజఫలాలు ఎవరిది? రాజఫలాలు వద్దన్నారు. గవర్నర్ గారు, గౌరవనీయులు ఈఎస్ఎల్ నరసింహన్ గారు, మన రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి శ్రీ దిలీప్ భోస్లే గారు, పెద్దల నాదెండ్ల భాస్కరరావు గారు, కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరికీ దుర్ముఖి నామ ఉగాది సంవత్సర శుభాకాంక్ష. మన గవర్నర్ తెలుగు సాంప్రదాయాన్ని పరిరక్షిస్తూ తెలుగు నూతన సంవత్సర సందర్భంగా మనమందరం జరుపుకునే ఉగాది పండుగను రాజ్భవన్లో నిర్వహించటం చాలా సంతోషదాయకం. వారు తమిళ రాష్ట్రానికి చెందినవారు అయినప్పటికీ మన తెలుగు సాంప్రదాయాన్ని గౌరవించి తెలుగు సంవత్సరాదిని అధికారికంగా మనందరినీ ఆహ్వానించి చక్కగా సందర్భోచితంగా సాంప్రదాయానుసారంగా ఈ పర్వదినాన్ని నిర్వహించడం మనందరికి గర్వకారణం. మనందరి పక్షాన తెలుగు సంవత్సరాదిని చక్కగా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న గవర్నర్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేస్తా ఉన్నాను. పంతులు గారు అయితే బాగా చెప్పినారు. సైన్స్ కూడా చెప్తా ఉంది. ఈ సంవత్సరం మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా, దేశంలోని కొన్ని భాగాలలో కూడా కొంత కరువు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. శాస్త్రజ్ఞులు చెప్పేదాన్ని బట్టి, పంతులు గారు చెప్పిన దాన్ని బట్టి కూడా మంచి వర్షపాతం ఉంటుంది, ఈసారి కరువు పరిస్థితి ఉండదని చెప్పినారు. అది అందరికీ కూడా మనందరికీ చాలా సంతోషకరమైన విషయం. దుర్మికి అన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. అది మంచి ఫలితాలు ఇచ్చేదిగా ఉందని చెప్పి అయ్యగారు చెప్పినారు. అది కూడా చాలా సంతోషం. రెండు రాష్ట్రాలు కాకుండా ఉండేటువంటి మన తెలుగు ప్రజానీకం అంతా ఈ దుర్ముఖి నామ సంవత్సరంలో సుఖంగా సంతోషంగా ఉండాలని, ఈ సంవత్సరం మనందరికీ శాంతిని సౌభాగ్యాన్ని పంచిపెట్టాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరొక్కసారి మన గవర్నర్ గారికి మనందరి పక్షాన, తెలుగు ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తారు. సార్ ఒక్క నిమిషం అట్లాగే ఉండండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఆకాంక్షలు ఈ రాష్ట్ర ప్రజల అభిష్టాన్ని నెరవేర్చాలని కోరుతూ, అలాగే మా మేడం కేసీఆర్ గారు, శోభా మేడం గారు, దయచేసి మీరు మేడం గవర్నర్ గారు కైండ్లీ డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి, మేడం ముఖ్యమంత్రి వర్యులు గారికి ప్లీజ్ సార్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు తర్వాత కార్యక్రమం ఉంటుంది. తర్వాత కార్యక్రమాన్ని మన యాంకర్స్ కొనసాగిస్తారు. అతిథి దేవో భవ.
అనేది మన సంప్రదాయంలో ఒక ప్రధాన భాగం. అలా అందరికీ ఆత్మీయతను పంచుతూ దగ్గరదనాన్ని పెంచుతూ ఉండే ఈ పండుగల్లో తొలి పండుగ ఉగాది. ఉగాది వేళ స్ఫూర్తిదాయకమైన ఆనందకారకమైన సందేహాన్ని అందించింది మన మెసేజ్తో మనకు సందేశంలో కొత్త స్ఫూర్తిని అందించిన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు అందజేస్తోంది రాజ్భవన్ ప్రాంగణం. ఇప్పుడు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలోకి ఇది జుగల్బందీ, సాక్సోఫోన్, హవాయిన్ గిటార్, జుగల్బందీ ఆస్వాదించబోతూ ఉన్నాం. జయవంత్ నాయుడు గారు హవాయిన్ గిటార్పై, శ్యామరాజ్ గారు సాక్సోఫోన్పై ఈ సంగీత విభావరి సమర్పిస్తారు. సామన్ తబలా విద్వాంసులు ప్యాడ్స్తో పవన్ సహకరిస్తారు. సాక్సోఫోన్, హవాయిన్ గిటార్, జుగల్బందీ. కింజిగురాకు చేతుల ఒకించుక వంచి ప్రఫుల్ల మంజరి మంజుల మాధవి మధుర మంగళమూర్తి వసంతలక్ష్మి పుష్పాంజలి పటునీకు కమలాకరముల్ రసరాగపూర్ణ దృక్కంజములను వెలార్చు నవ కౌతుక బాష్పమరంత బిందువుల్. సౌభాగ్యలక్ష్మికి, వసంతలక్ష్మికి, ప్రకృతిమాతకు ప్రార్థనాపూర్వక స్వాగతం పలికేదే ఉగాది సంప్రదాయ సందర్భం. ఈ వసంతాగమన వేళ ప్రజలందరికీ ప్రతిక్షణం ఆనంద వీక్షణం కావాలని, ప్రతిరోజు అర్థవంతంగా గడపాలని సందేశాన్ని అందించిన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ధన్యవాదాలతో ఉగాది పచ్చడిని అందించి ఉగాది పండుగ సంబరాన్ని అందిస్తున్న రాజభవన్ ఉగాది వేదిక, ఉగాది వేడుక మనకిప్పుడు జుగల్బందీ సంగీతాన్ని అందిస్తోంది. సాక్సోఫోన్, హవాయిన్ గిటార్, జుగల్బందీ. Good evening. Greetings to all the dignitaries from all of us. We start the program with Rag Bhupali, that is in Hindustani classical, and Rag Mohana in Carnatic music. On the tabla is Savan Kakeri and Pavan Kumar on the pads.
Thank you.